ఐపీఎల్ 2024 44వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 27వ తేదీన లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్న రెండు టాప్ టీముల మధ్య జరగబోతుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ముందడిగేసేందుకు ఈ మ్యాచ్లో రెండు జట్లకు విజయం అనేది చాలా కీలకం. అయితే మనం ఈ వీడియోలో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 సంజు శాంసన్ వర్సెస్ మయాంక్ యాదవ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయేది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సంజు శాంసన్ చూసుకుంటే ప్రెసెంట్ ఇయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే చివరికి ఏడాది లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా ఒక బ్లాక్ బాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. పైగా సంజుకి చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి లక్నో బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ లక్నో స్పిన్నర్స్ అతను ఇప్పటివరకు చాలా సార్లు ఉతికారేశాడు. సో సంజు శాంసన్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో లక్నో టీంకి ఒక పెద్ద హెడేక్ కాగలడు. బట్ ఒకవేళ లక్నో టీం ఈ మ్యాచ్లోకి మయాంక్ యాదవ్ని తీసుకొస్తే అతను సంజు శాంసన్కు చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. మరి ముఖ్యంగా అతను పేస్తో సంజు శాంసన్ బీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సంజు శాంసన్ ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ మీద ఆడే ప్లేయర్. సో ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరు T20 ఫార్మేట్లో ఒక్కసారి కూడా తలపలేదు. బట్ ఇది ఫస్ట్ టైం బ్యాటిల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి వీళ్ళిద్దరు ఎవరు పైచి సాధిస్తారనేది. నెంబర్ 4 కేఎల్ రాహుల్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సందీప్ శర్మ తన చివరికి ఆడిన మ్యాచ్లో 5 ఫర్ తీసి రాజస్థాన్ టీంకి ఒక మంచి విజయాన్ని అందించాడు. అలాగే కేఎల్ రాహుల్ చూసుకున్న గత కొన్ని మ్యాచ్లో ఫామ్ అందుకుని రన్స్ కొడుతున్నాడు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టాలని చూస్తాడు. మెయిన్లీ అతనికి ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో రాహుల్ అవుట్ చేసే బాధ్యత సందీప్ శర్మ మీద ఉంటుంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా రెండు జట్లు తలపడినప్పుడు సందీప్ శర్మనే కేఎల్ రాహుల్ని అవుట్ చేశాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న ఇప్పటివరకు సందీప్ శర్మ రాహుల్ను చాలా వరకు సైలెంట్గా ఉంచగలిగాడు. సో వీళ్ళిద్దరూ మొత్తం 12 ఇన్నింగ్స్లో తలపడితే 73 బాల్స్ వేసిన అతను కేవలం 83 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు కేఎల్ రాహుల్ని ఒకసారి అవుట్ చేశాడు. సో కేఎల్ రాహుల్ అయితే మోస్ట్లీ సందీప్ శర్మ బౌలింగ్ని సీ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అదే అటాక్ చేసి ఆడే ప్రయత్నం చేస్తే అతను బౌలింగ్లో అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరు బ్యాటిల్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. నెంబర్ 3 యశస్వి జైస్వాల్ వర్సెస్ మోషిన్ ఖాన్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టి మంచి ఫామ్లోకి వచ్చాడు. అలాగే లక్నోతో ప్రీవియస్గా మ్యాచ్ అయినప్పుడు ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ కూడా ఆడున్నాడు. సో జైస్వాల్ అంటే బ్యాట్స్మెన్ లక్నో టీం ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ ఈ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ మోషిన్ ఖాన్. మెయిన్లీ మనం చూస్తున్నాం గత కొన్ని మ్యాచ్లుగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా రెండు జట్లు తలపడినప్పుడు మోషిన్ ఖాన్ జైస్వాల్ అవుట్ చేశాడు. బట్ ఎనివో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జైస్వాల్కు మోషిన్ ఖాన్ మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడితే 15 బాల్స్ ఆడిన అతను 25 రన్స్ చేశాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు ఒకసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో డెఫినెట్లీ పవర్ ప్లేలో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య మనమైతే మరోసారి ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2 షమ్రాన్ హెట్మేర్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక బ్లాక్ బస్టర్ బ్యాటిల్. మెయిల్ ఆర్ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా హెట్మేర్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతను కంట్రిబ్యూట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే లక్నో టీం దగ్గర బిష్ణోయ్ లాంటి ఒక స్ట్రాంగ్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. పైగా అతను చూసుకుంటే హెట్మేర్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరూ T20 ఫార్మేట్లో మొత్తం 6 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 6 ఇన్నింగ్స్లో 37 బాల్స్ వేసిన బిష్ణోయ్ కేవలం 24 రన్స్ మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ హెట్మేర్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న బిష్ణోయ్ మీద హెట్మేర్కి చాలా పూర్ రికార్డు ఉంది. మరి ఈ మ్యాచ్లో అతను యంగ్స్టర్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 1 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం మార్కస్ స్టోయినిస్ 20 చేతితో లక్నో టీంని గెలిపించాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో CSK స్పిన్నర్స్ను బాగా కౌంటర్ చేసి బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా స్టోయినిస్ అదే పని చేయాలని చూస్తాడు. ఎస్పెషల్లీ చాలా లాంటి బౌలర్ మీద అతనికి మెరుగైన రికార్డు ఉంది. బట్ అశ్విన్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు స్టోయినిస్ కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. అలాగే ప్రీవియస్గా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా అతను బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 5 ఇన్నింగ్స్లో తలపడితే 27 బాల్స్ వేసిన అశ్విన్ కేవలం 23 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు స్టోయినిస్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో అశ్విన్ బౌలింగ్లో స్టోయినిస్ స్ట్రైక్ రేట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అతను బ్యాటింగ్ చేసేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పి. చూడాలి మరి మ్యాచ్లో అశ్విన్ మరోసారి స్టోయినిస్ను అవుట్ చేస్తాడా లేకపోతే స్టోయినిస్ ఏమైనా అప్పర్ హ్యాండ్ సాధిస్తాడా అనేది. ఇక వీటితో పాటు మనం ఈ మ్యాచ్లో మరో 3 ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ చూడొచ్చు. అవి ఏంటంటే నికోలస్ పురాన్ మరి చాలా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో రియాన్ పరాగ్ మరియు కృణాల్ పాండ్యా మధ్య కూడా ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ పవర్ ప్లేలో చూసుకుని మనం జోస్ బట్లర్ మరియు మ్యాట్ హెన్రీ లాంటి సీనియర్ ప్లేయర్స్ మధ్య కూడా ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్లోకి రెండు జట్ల ప్లేయర్స్ చాలా మంచి ఫామ్తో వస్తున్నారు కాబట్టి మనమైతే చాలా ఎక్కువ ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ చూడొచ్చు. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.